ఇక కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానం బాత్రూంలో బాంబు ఉందని పేల్చివేస్తామని ఆగంతకులు బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం హైదరాబాద్కు చేరుకోగానే 4 గంటల పాటు తనిఖీలు చేశారు. అనంతరం విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తోంది. విమానం బాత్రూంలో బాంబు ఉందని పేల్చేస్తామని ఆగంతకులు బెదిరింపు కాల్ చేశారు. అయితే ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశారంటున్నారు. తర్వాత తనిఖీ చేస్తే ఎటువంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో మరి అసలు ఆ ఏ ఏరియా నుంచి ఆ కాల్ వచ్చింది, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చింది. అయితే ఈ బాంబు ఉందా లేదని చెప్పి ఏదైతే హైదరాబాద్ కి చేరుకోగానే సుమారు 4 గంటల పాటు ఏదైతే అధికారులు తనిఖీ కూడా చేశారు. అయితే తనిఖీ చేసిన తర్వాత అయితే బాంబు లేదని అయితే అధికారులు తేల్చి చెప్పారు. అయితే మనం చూస్తున్నాం, ఇటీవల ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో ప్రతి కాల్ని కూడా సీరియస్ గా తీసుకొని అధికారులు అయితే చెక్ చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో ఏదైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి వచ్చిన బెదిరింపు కాల్కి సంబంధించిన దానిపై కూడా ఏదైతే అధికారులు అసలు సీరియస్ గానే తనిఖీ చేశారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా ఇప్పటికైతే ఏదైతే ట్రేస్ చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. అదంతా కూడా అంటే ఇంటర్నెట్ కాల్ వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో దీన్ని ట్రేస్ చేసే పనులు కూడా పోలీసులు పడ్డారు. అయితే ప్రస్తుతానికి అయితే ప్రమాదం ఏమీ లేదు. సో హైదరాబాద్ కి ఆ విమానం చేరుకోగానే ఏదైతే అంతా కూడా వాళ్ళు ఏదైతే అధికారులు సుమారు 4 గంటల పాటు చెక్ చేసి కూడా ఎక్కడా కూడా బాంబు లేదు, ఇదంతా ఫేక్ కాల్ అని చెప్పి అయితే గుర్తించడం కూడా జరిగింది. అది ఫేక్ కాల్ చేసిన వ్యక్తి గురించి అయితే ఆల్రెడీ అధికారులు ఇప్పటికే ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అనే దానిపై అయితే పోలీసులు అధికారులు అయితే ఆరా తీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ అజీం.